ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. హలో కీర్తి. టైం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందరి లైఫ్లో అని అంటూ ఉంటారు. అయితే చాలామంది వేస్ట్ చేస్తున్నారు ఈ టైంని. యూత్ కావచ్చు, ఎవరైనా కిడ్స్ కావచ్చు, వాళ్ళు ఫోకస్డ్గా ఉండకుండా వేస్ట్ చేస్తున్నారు. సో ఇలా వేస్ట్ చేయకుండా టైం వాల్యూని తెలుసుకోవాలి అంటే మీ పర్సెప్షన్లో ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి ఆ టైం అనేది చాలా చాలా అసలు ఎంత అంటే ఈ రోజులలో పరువు పోయినా పరువు వస్తుంది కానీ టైం పోతే టైం రాదు. పరువు పోతే పరువు వస్తుంది. ఒకప్పుడు అనేవాళ్ళు పరువు పోతే పరువు రాదు అంటుండే. ఈ రోజులలో పరువు పోతే కూడా పరువు వస్తుందేమో కానీ టైం పోతే టైం రాదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే విషయం టైం రాదు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఈ షూట్ చేస్తున్నాము అని అంటే మళ్ళీ ఈ టైం రాదు కదా మనకి. సో మనం ఎంత వాల్యుబుల్ కంటెంట్ తీయాలి, జనాలకి ఎలా యూజ్ కావాలి, అది మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, గ్రాప్ చేస్తున్నాం కదా. అలానే ప్రతి ఒక్కరు అనుకున్నారు అనుకోండి, అసలు ప్రతి ఒక్కరి జీవితం ఇలా ఉంటుందా? కానీ ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే టైం విలువ గురించి తెలుసుకుంటారు, చూస్తారు, వింటారు, తెలుసు టైం అయిపోయింది అంటారు, కానీ ఫోన్లు పట్టుకొని రీళ్ళు తిరిగేస్తుంటారు, పడుకుంటుంటారు. అసలు మనము కరెక్ట్గా లెక్క పెడితే మన బ్రతికేది కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే పడుకోవడము, చదువుకోవడము, మన వాష్రూమ్స్ కానీ మన ఎవ్రీథింగ్ ఏదైనా చేయడానికి ఎంత టైం ఉంటుందో మనము బ్రతికి కొంచెం పని చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అడగండి టైం విలువ. ఒక్క సెకండ్ లేట్ అయితే లోపలికి పోనీయరు. ఒక్క నిమిషం లేట్ అయితే కరెక్ట్ ఒక 5 మార్క్స్ పేపర్ పోయిందనుకోండి, 5 మార్క్స్ ఇక్కడ హాఫ్ మార్క్ పోయిందంటే ఫెయిల్ అయిపోతారు. అవును. ఒక్క నిమిషం లేట్ అయిందంటే లోపలికి పోనీయరు. ఒక పాపని జన్మనిచ్చే తల్లిని అడగండి టైం విలువ. ఒక్క సెకండ్లో డెలివరీ అయిపోతుంది. ఆ ఒక్క సెకండ్ ఇబ్బందికరంగా ఉందనుకోండి, తల్లికి ఇబ్బంది, తల్లి ప్రాణానికి ఇబ్బంది, బిడ్డకి ఇబ్బంది. ఆ తల్లికి అడగండి, ఒక స్పోర్ట్స్ పర్సన్కి అడగండి ఒక సెకండ్ విలువ. మీకు గోల్డ్ మెడల్ వచ్చిందా, సిల్వర్ మెడల్ వచ్చిందా, ఏదో ఒక్క సెకండ్లో పోయిందని అంటారు కదా. అవును. అటువంటి వాళ్ళు టైంని చాలా 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 అద్భుతంగా వాడుకుంటారు. కానీ తెలియని వాళ్ళు ఎలా ఉంటారంటే ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, అసలు వాళ్ళకి టైం విలువనే తెలియదు. కానీ టైము చాలా ప్రెషియస్ కీర్తి, చాలా అద్భుతమైనది, చాలా విలువైంది. మనకు డబ్బులు పోతే కూడా డబ్బులు వస్తాయేమో కానీ టైం పోతే టైం రాదు. గుర్తుపెట్టుకోండి, టైం రాదు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే, టైం వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. టైం ఇంత వాల్యుబుల్, నీకు నీ ఫ్యూచర్లో ఎదగడానికి నీకు ఇంత వాల్యుబుల్ టైం అని ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి అని అంటే నేను చెప్పేదానికంటే పవన్ కళ్యాణ్ గారు బ్రో మూవీ తీశారు. అందులో టైం గురించి ఎంత అద్భుతంగా, జీవితం గురించి కూడా తీశారంటే వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఒకసారి మనము చెప్పే ఈ 10 నిమిషాల కంటెంట్ వేరుగా ఉంటుంది, ఆ మూవీ చూస్తే వేరుగా ఉంటుంది. నీ లైఫ్లో అచీవ్ చేసేటివి చేస్తావా నీ టైంలో? చెయ్యము. మనం అసలు ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తామా? చెయ్యము. కష్టాలు, బాధలు, ఏడుపులు, గాసిప్స్, టైంపాసు, తినడము, పడుకోవడము, వీటికే టైం పెడతాడు. కానీ నేను ఒక యూనిక్ పర్సన్ని, నేను ఒక వండర్ఫుల్ పర్సన్ని, నేను వచ్చానంటే ఏదో ఒక ఇచ్చిపోవాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఎవరికీ ఉండదు. ఇప్పుడు నేను ఒక తల్లినున్నా, నా పిల్లలకి ఏం చేయాలి అనేది నేను ఉన్నంత వరకే ఆలోచించగలుగుతా. వాళ్ళకి కంప్లీట్గా నేను ఉన్నప్పుడే నేను చెయ్యాలి. లేదు రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, తర్వాత చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా అంటే అది కంప్లీట్ అవుతుందా కీర్తి? కాదు కదా. ఎవరిదో పక్కన పెట్టండి, నాదే. ఇప్పుడు నేను అలా కంప్లీట్గా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఉన్నప్పుడే నేను నా లైఫ్ అనేది వాళ్ళకి పెట్టాను అనుకోండి, వాళ్ళకి సెటిల్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుందా లైఫ్? లేదు టైం చాలా ఉంది కదా, చిన్న పిల్లలు కదా అని నేను వదిలేసాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవ్రీ పర్సన్కి ఇది వర్తిస్తుంది. ఎవ్రీ పర్సన్కి. అలా చెయ్యకనే మనం ఇలా ఉన్నాము.
అదే అక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ, ఎప్పుడు చెప్తాను కదా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడం అంటే అదే అనమాట. మీరు టైంని యూటిలైజ్ చేసుకోండి. ఈ 1 మంత్లో ఏం చేయాలి, నెక్స్ట్ మంత్లో ఏం చేయాలి, నెక్స్ట్ 6 మంత్స్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, టైంని అలా యూటిలైజ్ చేసుకోవాలి మనం. అది మనం ఊరికే రీల్స్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, ఫోన్స్ వాడితే ఏమవుతుంది, మన కళ్ళు పాడైతాయి, క్యాన్సర్లు వస్తాయి, హెయిర్ పోతుంది, స్కిన్ పాడైపోతుంది, అన్నీ అనర్థాలే కదా. చాలామంది లేజీనెస్తో కూడా టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలో కూడా తెలుసుకోకుండా, సో వాళ్ళని కూడా బయటికి తేవాలి అసలు. యాక్చువల్లీ తేవాలి అంటే వాళ్ళకి డ్రీమ్ ఉండాలి కీర్తి. ఓకే, వాళ్ళకు ఒక డ్రీమ్ ఉండాలి, నేను ఇది చెయ్యాలి అన్న ఒక తపన ఉండాలి, ప్యాషన్ ఉండాలంటారు కదా. వాళ్ళకు ఒక డ్రీమ్, ఎయిమ్ అనేది ఉంటే వాళ్ళు టైంని వేస్ట్ చేయరు. అది లేని వాడే కదా టైం వేస్ట్ చేస్తుంది. అది ఉన్నవాడు ఎవరు వేస్ట్ చేయరు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా నెక్స్ట్ డే షూట్కి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ, అవును. వాళ్ళు టైంని వేస్ట్ చేస్తున్నారా? వాళ్ళకి టైం విలువ తెలుసు. కానీ మన దగ్గర 10 రోజులు కాదు, నెల రోజులు ఇంట్లోనే ఉంటారు. ఏమన్నా అంటే వీళ్ళు పోయారు వాళ్ళు పోయారు అంటారు. తింటలేవా, ఊపిరి తీసుకుంటలేవా? తీసుకుంటున్నాం కదా. టైం విలువ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కొందరైతే అసలు ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చూడకుండా కూడా టైంని అంతా యూటిలైజ్ చేసుకుంటారు. టైం ఈజ్ మనీ అంటారు. అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు టైం అంటే ఏంది నాకేం పట్టదు అన్నట్టు కూడా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చేసేది ఉంది, గప్పాలు కొట్టుకుంటూ కూర్చుంటారు ఎక్కడ పడితే అక్కడ ఫోన్లో. మరి వాళ్ళు చూస్తే ఎన్నో గంటలు వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తారు బయటికి వెళ్ళిపోతే. కానీ చేసేది ఏముండదు. అక్కడ పోయి గప్పాలు కొడతారు, ఇక్కడ పోయి గప్పాలు కొడతారు, అక్కడ పోయి గప్పాలు కొడతారు, గాసిప్స్. ఇంకొకరి పైనే దృష్టి ఉంటుంది వాళ్ళకి, టైం వేస్ట్ చేసే వాళ్ళకి. టైం వేస్ట్ చెయ్యని వాడు మట్టుకు ఇలా సైడ్కి కూడా చూడడు. వాడేం చెయ్యాలి, వాడేం తినాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టాలి, ఎవ్రీ పర్సన్ నీడ్ ఏంటి తెలుసుకొని వాళ్ళందరి నీడ్ ఫుల్ఫిల్ చేసి వాడు ఎస్ నేను ఇలా ఉండాలి అనేది వానికి ఒక గోల్ ఉంటుంది. టైం వేస్ట్ చేసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు గాసిప్స్ చెప్పాలా, ఎప్పుడెప్పుడు నెగిటివ్ మొత్తం నింపుకోవాలా, ఎప్పుడెప్పుడు ఇంట్లో స్ప్రెడ్ చేయాలా, ఇదే ఉంటుంది. ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి. వాళ్ళ లైఫ్ చూసుకుంటే మనము వెనకాల తిరిగి చూస్తే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు అని మనం చూసుకున్నాం అనుకోండి, వాడు ఏం చేశాడో మనకు అర్థమైపోతుంది. అప్డేట్ అవుతున్నాడు, ఒక నాలెడ్జ్ వస్తుంది, లేకుంటే ఒక మనీ వస్తుంది, లేకుంటే వాళ్ళ పిల్లలకి మంచి చూసుకుంటున్నాడు, లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచి చూసుకుంటున్నాడు, ఇది కాకుండా ఇంకో ఇల్లు తీసుకున్నాడు, ఏదో ఒకటి చేశాడబ్బా, లేదు సొసైటీకి ఏదో ఒకటి చేశాడు, వాడు టైం వేస్ట్ చేయడు. టైం గురించి వానికి తెలుసు, వాని విలువ వానికి తెలుసు. ఇంపార్టెంట్గా మన విలువ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో, సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే ఉంటుందో, మనం టైంని వేస్ట్ చెయ్యం కీర్తి. మనకు సెల్ఫ్ లవ్ లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, మన వాల్యూ ఏంటో తెలీదు, అలానే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అంతే కదా. ఎగ్జాక్ట్లీ అది. థ్యాంక్ యూ కీర్తి.